పొద్దున్నే నన్ను పలకరించడానికి మా ఇంటికి వచ్చిన బుల్లి గెస్ట్ అండి ఇది. మిడత చూసారా, భలే ఉంది కదా. మనకి పాట ఉంది కదా, ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై అని. అట్లా ఆకుల్లో ఆకై కనిపించలేదు. దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారి సౌండ్ చేసి కదిలేటప్పటికి కొంచెం భయం అనిపించింది. ఇంక ఇలా కనిపించిన వాటిని నేను వెంటనే ఆడేసుకుంటానులేండి. మా ఇంటికి వచ్చిన ఏ ప్రతి జీవైనా మా పెట్లాగా ఫీల్ అయిపోతానమాట. జనరల్గా కొంతమందికి ఇలాంటి వాటిని చూస్తే చిరాకు అనిపిస్తుంది, కానీ నాకేంటో వాటితో కాసేపు ఆడుకోవాలనిపిస్తుంది. ఇంక ఇదిగోండి, ఇక్కడుంటే మా మొక్కలు దానికి ఆహారం అయిపోతాయని చెప్పి కిందకి వెళ్ళిపోమ్మా అని వదిలేశాను. ఇంకా మామిడి చెట్టుకి వెళ్ళిపోయింది. ఇంకా చిగురిని అవి తింటా అక్కడ దాన్ని పొట్ట నింపేసుకుంటుంది. అలా పొద్దున్నే కాసేపు దాంతో టైం స్పెండ్ చేశాను. ఇంకా నా మార్నింగ్స్ అయితే హెల్తీగా స్టార్ట్ చేశానండి. మళ్ళీ అంటే లేవగానే లెమన్ అండ్ హనీ వాటర్ తాగుతాను కదా, దానికన్నా ముందు మళ్ళీ ఇలా ఈ కొంచెం మంచి ఫ్యాట్ తీసుకోవాలి, అంటే గుడ్ ఫ్యాట్ తీసుకుంటే మంచిది అంటారని చెప్పి ఇంతకు ముందు కూడా షేర్ చేశాను కదా. కౌగి తీసుకునేదాన్ని. ఇంక ఇప్పుడైతే కోల్డ్ ప్రెస్డ్ది కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను అనమాట. 1 స్పూను లేవగానే బ్రష్ చేశాక. ఆ దిక్కు నుండే చందమామ మరునాడు పొద్దున్నేకి ఈ దిక్కుకైతే వచ్చేస్తుంది. అలా చంద్రుడు వెళ్ళిపోగానే ఇలా సూర్యుడు వచ్చేస్తూ ఉంటాడు. పొద్దున్నే ఎంత బాగుంటాయో ఇవి చూడటానికి. ముగ్గు వేశాక కాసేపు అలా పున్నమి చంద్రుడిని చూసుకుంటూ ఉన్నానన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉంటాయండి. అస్సలు హడావుడి లేకుండా చక్కగా నచ్చిన పనులు చేసుకుంటూ టైంకి అన్నీ ఫినిష్ చేసేయచ్చు అనమాట. ఇంకా కోకోనట్ ఆయిల్ తీసుకున్నాక లెమన్ అండ్ హనీ వాటర్ తాగేశాను. ఆ తర్వాత మళ్ళీ హెల్దీగా ఇదిగోండి గుమ్మడికాయ జ్యూస్ అయితే స్టార్ట్ చేశాను. ఇంక ఎండలు వచ్చేసాయి కదా, సో ఇంక ఇప్పుడైతే చక్కగా తాగొచ్చు. అందుకని చెప్పి చిన్న సైజు గుమ్మడికాయ తీసుకొచ్చాను. మళ్ళీ కొంచెం హెల్దీగా అన్నీ స్టార్ట్ చేయాలని చెప్పి అలా కొన్ని అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను అనమాట. మధ్యలో మునగాకు పొడి వేసుకుని వాటర్ కూడా తాగుతూ ఉంటున్నాను. డైలీ బేస్ కాదు, ఎందుకంటే మునగాకు చాలా వేడి. ఈ సమ్మర్లో కొంచెం తక్కువ తీసుకుంటేనే మంచిది. బట్ ఈ గుమ్మడికాయ మాత్రం చాలా మంచిది అనమాట. ఎస్పెషల్లీ సమ్మర్లో బాడీని బాగా కూల్ చేస్తుంది. అయితే గుమ్మడికాయని కట్ చేశాక ఎక్స్ట్రా ఉన్నది ఫ్రిడ్జ్లో పెట్టేస్తారు చాలామంది. నేను కూడా అప్పుడప్పుడు పెడతానులేండి, బట్ యాక్చువల్గా ఫ్రిడ్జ్లో పెట్టకూడదంట. అందుకని చెప్పి ఈసారి చిన్నదే తీసుకొచ్చాను. ఇంకా బయటే ఉంచేద్దాము, ఒక 4-5 డేస్లో కంప్లీట్ చేసేలాగా అని. ఎందుకంటే ఇంట్లో ఎవ్వరు తాగరు, నేను ఒక్కదాన్నే తాగుతాను. మా వారిని ఎంత బతిమాలినా ఆయనకి ఎలాంటివి నచ్చవు. హెల్దీ అని చెప్పినా కానీ కొన్ని ఆయన అయితే చేయలేరు అనమాట. సో ఇంకా నా ఒక్కదానికే కదా ఒక చిన్న పీస్ కట్ చేసుకున్నాను. తోలు తీసేసుకొని గింజలతో సహా గ్రైండ్ చేసుకున్నాను. ఇంకా నేనైతే జస్ట్ దాన్ని ఫిల్టర్ చేసి తాగేస్తానండి. దానిలో సాల్ట్ కానీ లెమన్ కానీ ఏం కలుపుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. బట్ ఒట్టిగా కూడా తాగేయచ్చు, జస్ట్ వాటర్ తాగినట్టే ఉంటుంది. నేనేంటంటే గింజలు కూడా వేసి గ్రైండ్ చేసేస్తాను కాబట్టి కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అనమాట. బట్ మంచిది కదా, అందుకని చెప్పి ఇంకా జస్ట్ అలా డైరెక్ట్గానే తాగేస్తాను, కొద్దిగా వాటర్ మిక్స్ చేసుకుని. ఇంకా ముందు వీడియోలో షేర్ చేశాను కదా గుమ్మడికాయ గింజలు తీసాను అని చెప్పి, అవైతే అలా ఎండలో పెట్టేసి వచ్చాను. పైన బోలెడని పావురాలు ఉంటున్నాయి. డైరెక్ట్గా పెట్టేస్తే మన నోట్ల కన్నా ముందు వాటి నోట్లోకి వెళ్ళిపోతాయి. అందుకని పైన అలా పల్చిగా ఉన్న చున్నీతో కవర్ చేసి ఎండలో పెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా అలాగే ముందు రోజు స్వీట్ కార్న్ కూడా తీసుకొచ్చాను కదా. ఇంకెప్పుడు కార్న్ అయితే కుక్ చేయడం లేదా కాల్చడం, ఇంకా అట్లా కార్న్ చాట్ ఇలా చేస్తాను. సరే వడలు చేద్దామని చెప్పి, అయితే స్వీట్ కార్న్తో వడలంటే కొంచెం అంటే ఆయిల్ పీల్చేస్తుంది కదా, అందుకని చెప్పి నేనేం చేశానంటే ఫస్ట్ ఇదిగోండి ఇలా ఒలిచేసుకుంటున్నాను వీటినైతే. ఈ స్వీట్ కార్న్ వలవటానికి మనకి రకరకాల పరికరాలు కూడా దొరుకుతాయి. బట్ నేను ఫాలో అయ్యేది ఏంటంటే సింపుల్గా నీట్గా వచ్చేస్తాయి. ఇలా చాకుతో ఒక లైన్ అంతా తీసేస్తాను అనమాట. ఆ మొక్కజొన్న పొత్తుల్లో ఒక లైన్ అలా చాకుతో తీసుకుంటే తర్వాత ఈజీగా ఒలిచేసుకోవచ్చు. చక్కగా ఇదిగోండి గింజ ఇలా మనకి తునిగిపోకుండా వస్తాయి అనమాట. కొంతమంది నైఫ్తో ఇలా లేయర్స్ లాగా కట్ చేస్తారు. బట్ అలా కన్నా ఇలా తీసుకుంటే ఇదిగోండి మనం ఫ్రీజ్ చేసుకున్నా కూడా చక్కగా ఉంటాయి. ఎప్పుడన్నా బాయిల్ చేసుకున్నా స్టీమ్ చేసుకున్నా అట్లా తినొచ్చు. ఇలా ఒలుచుకోవటం వల్ల ముద్దగా కూడా అయిపోకుండా ఉంటుందన్నమాట. సో ఇంకా నేనైతే ఈ సింపుల్ టెక్నిక్తో కార్న్ అంతా ఒలిచేసాను. అయితే ఇది స్వీట్ కార్న్ కదా, వెంటనే దాంతో వడలు వేయాలంటే ఆయిల్ అది బాగా పీల్చేస్తుంది. అందుకని చెప్పి నేను దాన్ని కొంచెం అలా గాలికాయ ఎండపెట్టాను అనమాట. ఫస్ట్ టైం ఆన్లైన్ షాపింగ్ చేశానండి. ఆన్లైన్ అంటే నేను ఇక్కడుండి వీడియో కాల్లో చూసి సెలెక్ట్ చేసుకోవడం అనమాట. బట్ అక్కడ వెళ్ళింది మా అక్క కదా, అందుకని అంత ధైర్యంతో తీసేసుకున్నాను. ఇంతవరకు ఎప్పుడు అలా తీసుకోలేదు. మంగళగిరిలో అనమాట.
ఎప్పుడో వచ్చే పుట్టినరోజు కోసం ఇప్పటి నుంచే కొనేసుకున్నాను. మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ కొనుక్కోవాలని అనిపించిందే తర్వాత మా వారిని అడిగాను. ఇంకా సరే అన్నారు. ఇంకా అందుకని చెప్పి మళ్ళీ అది స్టిచ్ చేయించడం అది టైం పడుతుంది కదా, అక్క వాళ్ళు వెళ్తే ఇంకా వాళ్ళతో తెప్పించుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గరికి రాలేదులేండి, వచ్చాక మీతో షేర్ చేస్తాను. అలాగే ఒక చీర కూడా తీసుకున్నాను అనమాట. కొన్ని మనకు అలా మనసుకు నచ్చినవి అనిపిస్తాయి కదా, నాకు ఎందుకో మంగళగిరి పట్టుది డ్రెస్ వేసుకోవాలి అనిపిస్తుంది. సో ఇంకా పుట్టినరోజు కన్నా మంచి అకేషన్ మనకి ఏముంటుంది మన లైఫ్లో, మనకు అదే కదా బెస్ట్ థింగ్. సో ఇంకా ఆ రోజు వేసుకుందాం అనిపించి ఇంకా తీసుకున్నాను. ఇంకా స్టిచ్ చేయించాలన్నమాట. ఇంకా చెప్పాను కదా కార్న్ వడ వేస్తానని చెప్పి, ఇంకా దానికోసమే రెడీ చేసుకుంటున్నాను. కార్న్ అయితే కొంచెం అలా ఫ్యాన్ గాలికి కొద్దిగా ఎండలో పెట్టేసరికి చక్కగా నీరంతా ఇదైపోయింది అనమాట. కొద్దిగా గింజలు మనకి ఓడిలినట్టు అయ్యాయి. ఇప్పుడు వడ వేసుకుంటే ఆయిల్ పీల్చకుండా ఉంటుంది అనమాట. అలాగే నేను గిన్నెలు కూడా తీసుకున్నానండి, ఇండస్ వ్యాలీ అనమాట. ఆల్రెడీ షార్ట్ వీడియో షేర్ చేశాను, అవి యూస్ చేస్తూ చేస్తున్నాను అనమాట. ఎలా ఉంది ఏంటన్నది, నాకు ఎలా అనిపించింది అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఆ గిన్నెలతో కుకింగ్ అది. ఇంకా ఇక్కడ కార్న్ అయితే కొంచెం వడిలింది కదా, ఇంకా దాన్ని కొంచెం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నాను. దానికన్నా ముందు అల్లం పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నాను అనమాట. దానివల్ల చక్కగా మొత్తం ఈవెన్గా మిక్స్ అయిపోద్ది. తర్వాత కార్న్ కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో ఉల్లిపాయ, కొత్తిమీర, జీలకర్ర, ఉప్పు ఇవైతే వేసేసుకున్నాను. ఉల్లిపాయని చక్కగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, ఇంకా మనకి బైండింగ్కి కొంచెం క్రిస్పీనెస్కి కావాలి కాబట్టి కొంచెం బియ్యపిండి కొంచెం శనగపిండి వేస్తున్నాను. శనగపిండి లేకుండా వడలు వేస్తే అసలు షేప్ రాదనమాట. సో బైండింగ్ కోసమేమో శనగపిండి, కొంచెం ఆ క్రిస్పీనెస్ కోసమేమో బియ్యపిండి. ఇంకా అంతే, ఇంకేం వేయలేదండి, జస్ట్ ఇవే అనమాట. అవి వేసుకొని ఇంకా బాగా మిక్స్ చేసుకోవడమే. మనకి కొంచెం ఆ వడ పిండి వచ్చే ఇదిలాగా కలుపుకోవటమే. ఎందుకంటే స్వీట్ కార్న్ కాబట్టి కొంచెం పల్చగా వచ్చేస్తుంది, అసలు వాటర్ పోయకూడదు. కొద్దిగా దాన్ని అడ్జస్ట్ చేసుకునేలాగా పిండి వేసుకొని మిక్స్ చేసుకున్నాను అనమాట. ఫ్యాన్ గాలికి అక్కడ ఎండపెట్టాను కాబట్టి చక్కగా మరీ ఎక్కువ వాటరీగా అయితే అయిపోలేదన్నమాట. ఇంక ఇదిగోండి ఇండస్ వ్యాలీలో తీసుకున్న ఫ్రై ప్యాన్లో పెట్టానన్నమాట ఆయిల్. బాగుంది ఇదైతే, నాకు అలా వెడల్పుగా ఉంది కదా, తక్కువ ఆయిల్లో కూడా మనం ఎక్కువ ఫ్రై చేసుకోవచ్చు. ఇంకా అలా చక్కగా చిన్నగా వడల సైజులో వేసేసుకున్నాను. ఆయిల్ అయితే కొంచెం పోసుకున్నా, అది వెడల్పుగా ఉంది కాబట్టి ఎక్కువ వడలైతే వేసుకోవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఇది మరీ హైలో పెట్టకూడదు. నాకు అర్థమైంది ఏంటంటే గిన్నె హైలో పెట్టేస్తే స్టీల్ కదా, ఫాస్ట్గా కలర్ చేంజ్ అయిపోతుంది అనమాట. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటాయి, కరెక్ట్గా వేగుతున్నాయి, మాడిపోవట్లేదు, అలాగే ఓవర్ కుక్ అయిపోవట్లేదు, పచ్చిగా ఉండట్లేదు. బాగుంది, నాకైతే బాగా అనిపించింది. ఒకటే ఏంటంటే మనం అలా మరీ హై ఫ్లేమ్లో పెట్టేసి కుక్ చేస్తుంటే మాత్రం లోపల అలా బ్లాక్గా వచ్చేస్తుంది అనమాట. అది మనకి తెల్ల బాండీలకి అయితే కొంచెం రఫ్ అండ్ టఫ్ వాడుకున్నా బాగుంటాయి. బట్ ఇవి ఏంటంటే కొంచెం జాగ్రత్తగా చూసుకుని వాడుకోవాలి. మెయిన్గా నేను ఇవి ఎందుకు తీసుకున్నానంటే, దానిలో కుక్ చేయడం వల్ల మనం కుక్ చేసేటప్పుడు కొన్ని మినరల్స్ అవి పోతాయి కదా మన వెజిటబుల్స్ నుంచి వాటి నుంచి. బట్ ఇందులో చేయడం వల్ల అవి పోవు, హెల్దీ కుకింగ్ ఉంటుంది, అలాగే ఫాస్ట్గా కుక్ అవుతాయి అని చెప్పి అంటూ ఉన్నారు. ఎప్పటి నుంచో అవి తీసుకోవాలని ఫైనల్గా ఇంకా మా వారిని అడిగి తీసుకున్నాను అనమాట. కాంబో సెట్ అండి అది, జస్ట్ ఫ్రై ప్యాన్ కడాయి అంతే, రెండు అనమాట. ఇంకా గారెలు చూసారు కదా, మొక్కజొన్న వడలు చాలా బాగా వచ్చాయి, టేస్ట్ చాలా బాగుంది. మా పిల్లలు అయితే చక్కగా సాస్తో ఎంజాయ్ చేశారు, బాగుంది. జనరల్గా వాటిని చికెన్ కర్రీతో వాటితో తింటారనుకుంటా, ఇక్కడ తెలంగాణలో ఫేమస్ కదా. ఇంకా సరే అసలు ఎలా వస్తాయా అని ట్రై చేశాను. మేమైతే ఒట్టివే తినేసాం, పిల్లలైతే సాస్తో తిన్నారు, బాగున్నాయి, బాగా అనిపించింది. అయితే మా వారు ఆ రోజు ఆఫీస్ నుంచి లేట్గా వచ్చారు. ఆ రోజు అయితే వ్యాలంటైన్స్ డే అనమాట. సో అందుకని చెప్పి స్పెషల్గా స్నాక్స్ అవి ప్రిపేర్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. కార్న్ వడ అయితే వేశాను కదా, ఇంకా తర్వాత చక్కెర పొంగల్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట. పైగా కొత్త గిన్నెలు కదా, వాటిల్లో కుక్ చేద్దామని. ఇంక ఇదైతే ఇంకొకటి అనమాట కడాయి, దీనిలో పాకం పడుతున్నాను. ఇది కూడా బాగుంది, మనం కర్రీస్ అవి చేసుకోవడానికి. మరీ పెద్ద సైజు కాదు కానీ బట్ ఒక ఫ్యామిలీకి సరిపోతుంది, బాగా అనిపించింది. ఇది కూడా చక్కగా ఈవెన్గా కుక్ అవుతుంది, మాడిపోవట్లేదు. మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే చక్కగా ఒక 3-4 మినిట్స్ పాటు దానిలో వదిలేసినా కూడా మాడట్లేదు అనమాట. సో ఇంకా ఫస్ట్ స్నాక్స్ అయితే పిల్లలకి చేసి ఇచ్చాను. ఇంకా మా వారు లేట్గా వస్తారని చెప్పాను కదా, ఇంక ఈలోగా చక్కెర పొంగల్ అది చేసేద్దాంలే అని చెప్పి చేసేస్తున్నాను. ఇంకా ఆయన వచ్చే టైంకి మళ్ళీ వేడివేడిగా వడలు వేసి ఇవ్వచ్చు అని చెప్పి. సో ఆయన అయితే వచ్చేసారు, మళ్ళీ ఇంకా ఆయన కోసం వడలు వేస్తాను. ఇవి చల్లగా తింటే అస్సలు బాగోదు, వేడివేడిగా తింటేనే టేస్ట్ అది ఎంజాయ్ చేయగలం.
ఇంకా రోజు శుక్రవారం కాబట్టి చక్కగా ఆవు పిడకలతో ధూపం అది వేసేసుకున్నాను. మా చిన్న పాపను మ్యూజిక్ క్లాస్లో డ్రాప్ చేసి వచ్చి, సో ఇంకా మా వారు వచ్చేలోగా ఇవి వేసేసి ఉంచితే ఇంకా ఆయన రాగానే తింటారు కదా అని చెప్పి ఇవి స్టార్ట్ చేశాను. ఒక పొయ్యి మీద చక్కెర పొంగల్ ఉడుకుతూ ఉంది, ఇంకొక పొయ్యి మీద వడలు వేద్దామని మళ్ళీ ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ ప్యాన్లో ఒకసారి సింగిల్ టైము మనం డీప్ ఫ్రై చేసుకుంటే ఏమీ అంత అనిపించట్లేదు. మళ్ళీ అదే ఆయిల్ పెట్టి మళ్ళీ హీట్ చేసి చేస్తుంటే దాని లోపల మనకి ఇలా ఒక లేయర్ లాగా మరకలు పట్టేస్తున్నాయి అనమాట. సో అలా సెకండ్ టైం అదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ పెట్టి రీహీట్ చేయకుండా ఉంటే మాత్రం ఈజీగా ఉంటుంది, లేదంటే క్లీనింగ్ కొంచెం కష్టం అవుతుంది. ఇంకా చూసారా అదిగోండి దాని లోపల అలా లేయర్లా పట్టేసింది అనమాట. క్లీన్ చేయడం మాత్రం కొంచెం కష్టమే అనిపించింది. సరే అసలు చూద్దాం, ఫస్ట్ టైం కదా ఎలా ఉంటుందా ఏంటా అని కొద్దిగా రఫ్గానే వాడాను, అయినా పర్లేదు బాగుంది. ఇంక ఇవైతే నేను నా సొంత డబ్బులతో కొనుక్కున్నానండి, ఎటువంటి కొలాబరేషన్ అది కాదు. ఇంకా చక్కెర పొంగల్ అయితే అలా పాకంలో ఉడికితేనే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంకా కుక్కర్ పెట్టేసుకున్నాను. ఇంకా తర్వాత చక్కగా పాకంలో వేసి సిమ్లో పెట్టుకుని అలా కుక్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి అయిపోయిందనమాట. ఇంకా పచ్చి కొబ్బరి ముక్కల్ని కట్ చేసుకుని నేతిలో వేయించేసుకుని ఇంకా అవి మిక్స్ చేసుకున్నాను. ఇంకా డిన్నర్లోకి పొటాటోది 65 లాగా చేశాను అనమాట. కొంచెం హడావుడిగా చేశాను, ఇంకా ప్రాపర్గా క్యాప్చర్ చేయలేదు, అంత పర్ఫెక్ట్గా కూడా చేయలేదు, జస్ట్ ఇంకా కొంచెం మంచింగ్ ఉంటుందిలే అన్నట్టుగా చేశాను హడావుడిగా. మార్నింగ్ పాలకూర పప్పు చేశాను, ఇంకా దానిలోకి మొక్కజొన్న వడలు, కొంచెం ఆ పొటాటో 65 అది మంచింగ్లా పెట్టుకోవచ్చు అని చెప్పి. దట్టు మా వారు లేట్గా రావటం, ఆ స్నాక్స్ తినటం వల్ల చాలా హెవీగా ఉంది, ఏమొద్దు అని అన్నారు. సో ఇంకా అందుకని ఇలా సింపుల్గా చేశాను అనమాట. లేదంటే కేక్ చేద్దాం అనుకున్నాను, ఇంకా ఆయన అంత ఇంట్రెస్ట్గా లేరు, మళ్ళీ అవి ఇవి హెవీ అయిపోతాయి అని చెప్పి. సో అందుకని ఇలా సింపుల్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా మా చిన్న పాపను మ్యూజిక్ క్లాస్ నుంచి తీసుకురావడం, మళ్ళీ వంట ప్రిపేర్ చేయడం కొంచెం హడావిడి అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ బయటకు వెళ్ళే పని ఉందన్నమాట. సో అందుకని చెప్పి ఇంకా అవన్నీ అవగానే మళ్ళీ వెంటనే డిన్నర్ చేసేయడం. అస్సలు ఏవి తినాలనిపించలేదు, అప్పుడే స్నాక్స్ తిని అప్పుడే డిన్నర్ అంటే చాలా హెవీ ఫీలింగ్ వచ్చిందనమాట. అందుకే ఇంకా అలా సింపుల్ వెరైటీస్తో డిన్నర్ చేసి తర్వాత నేను మా వారు అయితే బయటకు వెళ్ళాము. ఇంకా చెప్పాను కదా ఈ బాండీలు అయితే బాగా యూజ్ అవుతున్నాయి, నాకైతే బాగా అనిపించిందండి. ఇంక ఇదిగోండి ఇలా ఆనియన్ వేసేసి నేను 3-4 మినిట్స్ వదిలేసాను అనమాట, అసలు మాడుతుందా లేదా అని చెప్పి. బట్ మాడలేదు, చక్కగా ఉందనమాట. తక్కువ ఆయిల్లో కూడా బాగా కుక్ అవుతుంది. కొంచెం కాస్ట్ కానీ బట్ ఓకే, వర్త్ అనిపించింది నాకైతే. ఎంత కాస్ట్ పెట్టి కొంటామో దానికి అంత మెయింటెనెన్స్ ఉంటుంది అనిపించింది. దాన్ని కొంచెం జాగ్రత్తగానే హ్యాండిల్ చేయాలి, క్లీనింగ్ కానీ అది కానీ. బట్ ఓకే, బాగా సాటిస్ఫైయింగ్గా అనిపించింది ఇవి కొన్నాకైతే. సో అదండి నా ఇండస్ వ్యాలీ షాపింగు, ఆన్లైన్లో చేసిన షాపింగు, మా వ్యాలంటైన్స్ డే రోజు నేను చేసిన సింపుల్ స్పెషల్స్. సో ఇదనమాట, ఆయిల్ డీప్ ఫ్రై చేసినా కూడా ఇలా ఇదిగోండి బాగానే ఉంది. సో ఇదండి ఇవాళ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.